మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది అనేటువంటి మాట. కాబట్టి దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం అది మంచి కార్యం కనుక ఆ మంచి కార్యాన్ని జరిగించడానికి ఆయన మందిరానికి మనము రావాలి. కీర్తనల గ్రంథం 69వ కీర్తనలు మనం చూసినప్పుడు, కీర్తన 69 30-31 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దు కంటేను కొమ్ములను డెక్కలు గల కోడె కంటేను అది యెహోవాకు ప్రీతికరం. కాబట్టి దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం అది మంచి కార్యమని, అలాగే దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. కాబట్టి దేవుని సన్నిధానంలోనికి నువ్వు ఎందుకు రావాలి అంటే దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి, అలాగే దేవుడు చేసిన మేలులను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన కృతజ్ఞతా వందనాలు చెల్లించాలన్న ఉద్దేశంతో, అటువంటి మనసుతో మనం ప్రభు యొక్క సన్నిధానంలోనికి మనము రావాల్సి ఉన్నది. ఇది మొదటి మాట. అలాగే రెండవదిగా దేవుని మందిరానికి మనం ఎటువంటి సిద్ధపాటుతో మనం రావాలి అని మనం చూసినప్పుడు రెండవ ఆలోచన ఏంటంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం ఒకసారి మనము చదువుకుందాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనము. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉండిరి. రెండవదిగా ఆయన సన్నిధానానికి మనం ఏ ఉద్దేశంతో రావాలి అని మనం ఆలోచన చేసినప్పుడు రెండవదిగా ఆయన వాక్యాన్ని మనము నేర్చుకోవడానికి, ఆయన వాక్య ప్రత్యక్షత మనము పొందుకోవడానికి, ఆయన వాక్యం ద్వారా మన జీవితాన్ని మనము మార్చుకోవడానికి, ఆయన స్వారూప్యంలోనికి మనము మలచబడాలన్న ఆశతో ఉద్దేశంతో మనము ప్రభు సన్నిధానంలోనికి మనము రావాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగంలో దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క గుణలక్షణాల గురించి మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క గొప్పతనం ఏంటో దేవుని యొక్క వాక్యం ద్వారానే మనము తెలుసుకోగలుగుతాం. అలాగే దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఈ లోకంలో మనం ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదు, ఏ మార్గంలో మనం వెళ్ళాలో, ఏ మార్గంలో మనం వెళ్ళకూడదు, ఏ విధంగా జీవిస్తే ఆయన నామములకు మహిమలో, ఎలా జీవిస్తే ఆయన నామములకు మరి అపకీర్తి వస్తుందో అన్నట్లుగా దేవుడు తన వాక్య భాగంలో ఆయన ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదు, అలాగే దేవుని యొక్క గొప్పతనం ఏంటో, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో, ఆయన యొక్క సంకల్పాలు ఏంటో అవన్నీ కూడా దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఆయన వ్రాయించి పెట్టాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకోవడానికి, దేవుని యొక్క గొప్పతనాల గురించి మనము నేర్చుకోవడానికి, అలాగే దేవుని యొక్క సత్యాన్ని మనం సంపూర్ణంగా గ్రహించి ఆ సత్యం చొప్పున నేను బ్రతకాలన్న ఆ తీర్మానంతో, ఉద్దేశంతో, అటువంటి ఆశ కలిగి మనము ప్రభు సన్నిధానంలోనికి మనము రావాలి. అలాగే దేవుని యొక్క వాక్య భాగం మనం చూసినప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్య భాగం ఈ విధంగా రాసి ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. 1వ అధ్యాయము 22వ వచనము. యాకోబు 1వ అధ్యాయము 22వ వచనము. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారునై ఉండుడి అనేటువంటి మాట. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలని, దేవుడు ఏ వాక్యమునైతే ఆయన నేర్పిస్తూ ఉన్నాడో ఆ సత్యానికి సంపూర్ణమైన విధేయతను చూపించాలన్న ఆ ఆశతో, ఉద్దేశంతో మనం ప్రభు సన్నిధానంలోనికి మనము రావాలి. అలాగే లూకా సువార్త 8వ అధ్యాయంలో 21వ వచనం, లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం. లేదా 21వ వచనం, లూకా సువార్త 8:21వ వచనము. అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించు వీరే
నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను అనేటువంటి మాట. కాబట్టి దేవుడు తన వాక్యాన్ని వినాలని, ఆ వాక్య సత్యాన్ని మనం గ్రహించాలని, అలాగే వాక్య సత్యం మనకు సంపూర్ణ విధేయత కలిగి మనం జీవించాలని ప్రభు యొక్క చిత్తమై ఉంటా ఉంటున్నది. కాబట్టి ఆయన మందిరానికి మనం ఏ ఉద్దేశంతో రావాలంటే, నేను దేవుని యొక్క సత్యాన్ని నేర్చుకోవాలి, దేవుని యొక్క ఉద్దేశాల సంకల్పాలు నేను నేర్చుకోవాలి, ఆయన సత్యానికి నేను విధేయత చూపించాలన్న ఆశతో, అటువంటి ఉద్దేశంతో మనం ప్రభు సన్నిధానంలోనికి మనము రావాలి. ఇది రెండవ మాట. అలాగే మూడవదిగా మనం ఆలోచన చేసినప్పుడు, ప్రభు యొక్క బలలో పాలు పంపు పొందడానికి మనము ప్రభు సన్నిధానంలోనికి మనము రావాలి. ప్రభు యొక్క బలలో పాలు పంపు పొందే సమయంలో ఏదో రొట్టె ముక్క తినడానికో లేదా ద్రాక్షరసం తాగడానికో మరి ఆ ఉద్దేశంతో కాదు కానీ కదా. కొందరు ఏం చేస్తారంటే నెలకొకసారి మందిరానికి వస్తారు. ఆ నెలకొకసారి కూడా మొదటి ఆదివారం. ఎందుకు అంటే బలలో పాలు పంపులు ఉండాలి. ఎందుకంటే అది అన్ని గుళ్ళలో ప్రసాదాలు లాగా అది తీసుకుంటే నాకు ఆశీర్వాదం అన్న ఉద్దేశంతో ఆ రొట్టె ముక్క కోసమో ద్రాక్షరసం కోసమో మందిరానికి వచ్చే వారు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు మిగతా సమయంలో వాళ్ళు కేవలం మా మొదటి నెల లేదా ఆ మొదటి వారం రోజులే మన సన్నిధానంలో ఉంటారు. ఎందుకు అంటే నేను ఇలా రొట్టె తీసుకోవాలి, అందుకే మందిరానికి పోతాను. మిగతా వారాలు ఏంటి, మిగతా వారం రొట్టె లేదు పోకుండా లేదా పర్వాలేదు అన్న ఉద్దేశంతో. కాబట్టి ఏదో రొట్టె ముక్క తినడానికో లేదా ఆయన ద్రాక్షరసంలో తాగడానికో పాలు పొందడానికో కాదు కానీ మరి ఆయన బలలో పాలు పొందడానికి, అనగా ప్రభు యొక్క శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన కరుణను, ఆయన కటాక్షాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన బలలో పాలు పొందడానికి మనం ప్రభు సన్నిధానానికి మనము రావాలి. అనగా నేను పాపం చేశాను, నేను శాపగ్రస్తులను, నేను దేవుని ప్రతి గురైనటువంటి వాడను, అయితే క్రీస్తు నాకు బదులుగా ఆయన కల్వరి శిలువలో మరణించారు, నాకు బదులుగా ఆయన శిక్షించబడ్డాడు, నాకు బదులుగా ఆయన రక్తము చిందించబడ్డది. కాబట్టి ఆయన మరి శిలువ మరణం ద్వారానే, ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారానే నాకు గొప్ప రక్షణ భాగ్యం అనేటువంటిది నాకు దొరికింది కనుక దేవునికి వందనాలు చెల్లించడానికి మనము ఆ ప్రభు యొక్క బలలో పాల్గొనడానికి ఆయన సన్నిధానంలోనికి మనము రావాలి. ఇది మూడవ ఉద్దేశం. తర్వాత నాలుగవ కారణాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, దేవుని సంఘంలో మనము పరిచయం చేయడానికి ఆయన సన్నిధానంలోనికి మనము రావాలి. 1 కొరింథీ 12వ అధ్యాయము 27వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, అక్కడ సంఘాన్ని దేవుడు శరీరంతో పోల్చినట్లు మనం అక్కడ చూస్తాం. 1 కొరింథీ 12వ అధ్యాయము 27వ వచనము, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవులై ఉన్నారు అనేటువంటి మాట. కాబట్టి సంఘాన్ని దేవుడు శరీరంతో పోల్చాడు, సంఘమును క్రీస్తు శరీరంతో పోల్చాడు. అలా విశ్వాసమైన మనలను ఆ క్రీస్తు శరీరంలోని అవయవాలను దేవుడు మనల్ని పోలుస్తూ ఉంటున్నాడు. కాబట్టి శరీరంలో ప్రతి అవయవానికి ఏదో ఒక పని ఖచ్చితంగా ఉంది. దేవుడు మన శరీరంలో ఏ పని లేని అవయవాలను ఏది కూడా ఆయన ఉంచలేదు. ప్రతి అవయవానికి ఏదో ఒక పని ఖచ్చితంగా ఉంది. ఒకరు కన్నులు అడిగామనుకో, నీ పని ఏంటి? చూడడం, గ్రహించడం నా పని అంటే కదా. నోరు నీ పని ఏంటంటే మాట్లాడడం, చెవులు నీ పని ఏంటంటే వినడం అనుకుంది. కాబట్టి ఈ మానవ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి దేవుడు ఏదో ఒక బాధ్యతను, పనిని అప్పగించాడు. పని లేని అవయవాన్ని దేవుడు మన బాడీలో పెట్టలేదు. అలాగే సంఘం అనే శరీరంలో అవయవాలుగా చేర్చబడేటువంటి మనకు కూడా దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక వరాన్ని, ఏదో ఒక పనిని ఆయన మనకు అప్పగిస్తూ ఉంటాడు. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా పని చేయాల్సిందే. ఒక శరీరంలో ఏదైనా భాగం పని చేయడం లేదు అంటే అర్థం ఏంటంటే అది ఆరోగ్యవంతమైన శరీరము కాదు, పక్షవాతం వచ్చినటువంటి శరీరం. కాబట్టి పక్షవాతం వచ్చిన వాళ్ళు ఏంటంటే కాలు చెయ్యి పడిపోతుందని చెప్పేసి, అంటే ఆ కాలు చెయ్యి ఇంకా పని చేయడం అనేటువంటిది జరగదు. కాబట్టి ఎప్పుడు ఆ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అంటే బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయవాలను చక్కగా పనిచేసినప్పుడు మాత్రమే ఆ శరీరాన్ని ఆరోగ్యవంతమైన శరీరం అని చెప్పేసి అంటాం. అందులో ఏ ఒక్కరు కూడా పని చేయకపోతే అది ఆరోగ్యవంతమైన శరీరంలో ఉండడానికి
చేయడానికి ఉండదు. కాబట్టి సంఘములో దేవుడు మనల్ని ఏ ఉద్దేశంతో చేర్చాడట అంటే మనమందరము కూడా ఆయన పరిచర్యలో పాల్గొంటున్న ఉద్దేశంతోనే దేవుడు ఈ లోకంలో నుంచి నిన్ను వేరుపరిచి తన సంఘం అనే శరీరంలో దేవుడి అవయవాలను నిన్ను నన్ను ఆయన చేర్చాడు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన వరాలను అనుగ్రహింపజేస్తాడు. ప్రతి ఒక్కరికి తన కృపను తన సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహింపజేస్తాడు. కాబట్టి కొందరికి పాటలు పాడే వరం ఉండొచ్చు, కొందరికి ప్రార్థన చేసే వరం ఉండొచ్చు, కొందరికి సువార్త ప్రకటించే వరం ఉండొచ్చు, కొందరికి వాయిద్యాలు వాయించే వరం ఉండొచ్చు, కొందరికి బోధించే వరం ఉండొచ్చు, మరి కొందరికి ఆతిథ్యం ఇచ్చే వరము, కొందరికి ఇంకా మరికి కొన్ని రకాల పరిచయం చేసే వరాన్ని దేవుడు ఇవ్వచ్చు. కాబట్టి సంఘములో దేవుడు నిన్ను తన పరిచయ కొరకు ఆయన నిన్ను చేర్చుకున్నాడు. కాబట్టి సంఘములో నీ బాధ్యత ఏంటి, నీ పరిచయం ఏంటి? ఒకవేళ సంఘములో మరి పరిచయం చేసేటువంటి ఒక అవయవం నీకు ఉన్నావా? ఇప్పుడు ఏ పని లేకుండా పని పాఠమైనటువంటి ఒక అవయవం సంఘంలో ఉంటున్నామా అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. కాబట్టి సంఘంలో పరిచయం జరిగించడానికి మనం ఆయన మందిరానికి రావాలి. అనగా దేవుడు నాకు పాటలు పాడే వరమించాడు, నేను ప్రార్థించే వరమించాడు, నేను బోధించే వరమించాడు, ఇప్పుడు ఆయన పరిచయం చేసే వరమించాడు. కాబట్టి ఆ పరిచయం నేను జరిగించడానికి, నా పరిచయం ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగ చేయాలన్న ఉద్దేశంతో మనం నిదానానికి వచ్చేవారికి మనము ఉండాలి. ఇది 4వ కారణం. తర్వాత 5వ కారణాన్ని మనం చూసినప్పుడు సంఘముతో సహవాసం చేయడానికి మనము ఆయన సన్నిధానంలోకి మనము రావాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనము, యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు అనేటువంటి మాట. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండగా పరిశుద్ధులతో ఏకపట్టణస్తులను దేవుని ఇంటి వారునై ఉన్నారు అనేటువంటి మాట. కాబట్టి మనమందరము దేవుని పిల్లలమని, అలాగే దేవుని కుటుంబంలో సభ్యులమని, మనమందరం కూడా పరలోక పట్టణస్తులమని, ఒకే దేవుని పిల్లలమని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తాము. కాబట్టి సంఘముతో సహవాసం చేయడానికి, సంఘముతో సమయాన్ని గడపడానికి ఆయన సన్నిధిలోనికి మనము రావాల్సింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అనగా సంఘముతో సహవాసం చేయడం అనగా ఒక వ్యక్తితో సహవాసంలో మనం ఉన్నప్పుడు ఆ వ్యక్తిని గురించిన మంచి చెడుల గురించి, వారి కొన్ని కష్ట సుఖాల గురించి మనము పంచుకుంటాం. అనగా సంఘంలో నీ తోటి సహోదరులతో నువ్వు సహవాసం చేయడానికి, వారితో కొంత సమయాన్ని నువ్వు గడపడానికి, వారి కొరకు ప్రార్థించడానికి, ఒకరి సుఖ దుఃఖాలు ఒకరు పాల్గొంటూ పొందడానికి, ఒకరినొకరు బలపరుచుకోవడానికి, ఒకరికొకరు ప్రార్థన చేయాలన్న ఆ ఉద్దేశంతో మనం ప్రభు సన్నిధానంలోనికి మనము రావాలి. ఈ లోకంలో ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులతో మనం సమయాన్ని గడుపుతూ ఉంటాం కదా. వారి యొక్క యోగక్షేమాల గురించిన విషయాలు మనము విచారణ చేస్తూ ఉంటాం. వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ఈ లోక సంబంధమైన బంధువులు, ఒకవేళ స్నేహితులు, రక్త సంబంధులు, ఒకవేళ కులము, వారు ఒకవేళ పరలోకంలో మనతో ఉంటారో లేదో గ్యారెంటీ లేదు. కానీ మరి ఒకనొక రోజుగా మరి దేవుడి పిల్లలుగా మరి మనమందరం కూడా ఒకే తండ్రి పిల్లలుగా ఆయన సన్నిధిలో యుగంగా జీవించాల్సి ఉంటుంది. కాబట్టి 5వదిగా సంఘముతో సహవాసం చేయడానికి మనం దేవుని సన్నిధానంలోనికి మనము చేయాలి. అంటే నా తోటి సహోదరులతో నేను సమయాన్ని గడపాలి, వారితో నేను సహవాసం చేయాలనే ఉద్దేశంతో మన ప్రభు సన్నిధానంలోనికి మనము రావాలి. అంతే తప్ప ఏదో సినిమా హాల్కి వచ్చినట్టుగా వచ్చి కూర్చొని వెళ్ళిపోవాలి, ఎవరందరూ వాళ్ళు వెళ్ళిపోవడం అనేటువంటిది కాదు. కానీ మరి కొద్దిసేపు కూర్చొని మరి ఒకరికొకరు మాట్లాడుకుంటూ, ఒకరి విషయం ఒకరు షేర్ చేసుకుంటూ, ఒకరు ప్రార్థించుకొని బలపరుచుకోవాలనే ఉద్దేశంతో ఆయన సన్నిధానంలోనికి మనము రావాలి. ఇది 5వ కారణం. తర్వాత 6వదిగా మనం చూసినప్పుడు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసము మరి నేను పని చేయాలనే ఉద్దేశంతో మన ప్రభు సన్నిధానంలోనికి రావాలి. 1 కొరింథీ 14వ అధ్యాయము 12వ వచనము. 1 కొరింథీ 12వ అధ్యాయము
12వ వచనం, 1 కొరింథీ 14:12. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘములకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి అనేటువంటి మాట. కాబట్టి సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగ చేయడానికి మనము ఆయన సన్నిధానంలోనికి మనము చేరి రావాలి. అనగా దేవుడు ఒకవేళ నీకు పాటలు పాడే వరం ఇస్తే నీ పాటల ద్వారా సంఘం క్షేమాభివృద్ధి పొందాలన్న ఆశతో మన ప్రభు సన్నిధికి రావాలి. ఒకవేళ దేవుడు నీకు ప్రార్థించే వరం ఇస్తే నీ ప్రార్థన ద్వారా దేవుని సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగ చేయాలి అన్న ఉద్దేశంతో ఆయన సన్నిధికి రావాలి. ఒకవేళ దేవుడు మరి నీకు సువార్త ప్రకటించే వరం ఇస్తే నీ సువార్త ప్రకటించి మరి దేవుని సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగచేయాలనే ఉద్దేశంతో ఆయన సన్నిధానంలోనికి మనము రావాలి. ఒకవేళ దేవుడు మనకు బోధించే వరం ఇస్తే నీ బోధ ద్వారా దేవుని సంఘానికి క్షేమాభివృద్ధి కలుగచేయాలనే ఉద్దేశంతో మరి ఆ యొక్క వరాలు మనం వాడుతూ మరి ఆయన సన్నిధానంలోనికి రావాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుని సంఘ క్షేమాభివృద్ధి కోసం మనం ప్రయాసపడుతున్నామా? దేవుని సంఘ క్షేమాభివృద్ధి కోసం దేవుడు మనకి ఇచ్చిన వరాలను మనం వాడుతున్నామా, లేదా వాటిని మనం కప్పిపెట్టే వారిగా ఉన్నామా అనేటువంటి ఆలోచన ప్రభు సన్నిధిలో మనము చేయాలి. తర్వాత 7వదిగా దేవుని సన్నిధానానికి మనం ఎందుకు రావాలట అంటే మనలను బట్టి దేవుని నామానికి మహిమ రావాలన్న ఉద్దేశంతో ఆయన సన్నిధానంలోనికి మనము రావాలి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 23-24 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, గలతీ పత్రిక 1వ అధ్యాయము 23-24 వచనాలు, మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయించు వచ్చిన మతమును ప్రకటించుచున్నాను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచింది అనేటువంటి మాట. అంటే పౌలులో కలిగిన మార్పును చూసి అన్యులు దేవుణ్ణి మహిమపరచినట్లుగా, తన ప్రజలు దేవుణ్ణి మహిమపరచినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని నమ్మిన పిల్లలుగా మనము దేవుని సన్నిధానానికి వస్తున్నటువంటి మనము మారు మనసు పొందకపోతే మన పాత జీవితాన్ని మనం విడిచిపెట్టక అలాగే ఆ పాత జీవితంలోనే జీవిస్తూ ఒకవేళ ఆయన సన్నిధానానికి మనం వచ్చినట్లయితే మనల్ని బట్టి దేవుని నామానికి అవమానం అనేటువంటిది కలుగుతాము. ఒకవేళ ప్రభువును నమ్మినటువంటి మనం ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితంలోనికి మనం ప్రవేశించిన వారమై ఆ నూతనమైన జీవితాలు కలిగిన వారమై మన ప్రభు సన్నిధానంలో మనం వచ్చినప్పుడు మనల్ని బట్టి మనలో కలిగిన మార్పును బట్టి దేవుని నామానికి మహిమ అనేటువంటిది వస్తూ ఉంటుంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 42-47 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ దేవుని నమ్మినటువంటి వారు దేవుని కొరకు బ్రతికినప్పుడు నమ్మని వారు అనేకులు కూడా మరి ఆయన సన్నిధికి నడిపించబడ్డట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. అపోస్తల కార్యం 42వ వచనం నుండి 47 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉండేది. దేవుని నమ్మినటువంటి బిడ్డలు దేవుని బోధలో ఆయన సహవాసంలో ఆయన యొక్క బలలో పాల్గొంపు పొందేవారిగా అలాగే ప్రార్థన చేయటందు వారు క్రమముగా జీవించినప్పుడు ఏం జరిగిందంటే 43వ వచనంలో అప్పుడు ప్రతి వానికి భయం కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగేను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతను సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదిగాక వారు తమ చల స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరములది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుంజుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అనేటువంటి మాట. కాబట్టి ఎప్పుడైతే దేవుని నమ్మిన
ప్రజలు దేవుని కోసం వాళ్ళు ఎప్పుడైతే బ్రతికారో అప్పుడు అన్యులలో దేవుడు భయమైనటువంటి వారిలో కలిగిందట. అనేకుల వాళ్ళు దయ పొందారట. అలాగే అనుదినము అనేకులు రక్షింపబడి దేవుని సన్నిధానంలో వారు చేర్చబడుతున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని నమ్మిన పిల్లలుగా మనం దేవుని కోసం బ్రతికినప్పుడు, మనం దేవునికి విధేయులుగా జీవించినప్పుడు ఏం జరుగుతుందంటే అన్యులలో దేవుని భయం అనేటువంటిది కలుగుతుంది. దేవుడి కార్యాలు అనేటువంటివి జరుగుతాయి. అలాగే ప్రజల యొక్క దయ పొందుకున్న వారు అవుతాం. అలాగే నాలుగవదిగా దేవుని ఆత్మలో రక్షణ పొందడం అనేటువంటిది అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏడవదిగా నన్ను బట్టి, నా జీవితాన్ని బట్టి నా దేవుడి నామానికి మహిమ రావాలన్న ఉద్దేశంతో మనం మారుమనసు కలిగిన వారమై, నూతన జీవితాలు కలిగిన వారమై ఆయన సన్నిధానంలోనికి మనం వచ్చేవారిగా ఉండాలి. ఒకవేళ ప్రభువును నమ్మిన ఇన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా మన పాత జీవితాలు విడిచిపెట్టకుండా ఆ పాత నూతన జీవితాలు కలిగిన వారమై ఒకవేళ ప్రభు సన్నిధానంలోనికి మనం వచ్చినట్లయితే మనల్ని బట్టి అన్యులలో దేవుని యొక్క నామం అనేటువంటిది అపవిత్రపరచబడుతూ ఉంది. దేవుని యొక్క నామం అనేటువంటిది అది దూషింపబడుతూ ఉంటుంది. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో నువ్వు దేవుని మందిరానికి ఏ ఉద్దేశంతో రావాలంటే దేవుని మందిరానికి వెళుతున్నటువంటి నన్ను బట్టి నా దేవుని నామం మహిమపరచబడాలి, నా దేవుని నామం కనపరచబడాలి. అట్టి ఉద్దేశంతో ఆయన మందిరానికి మనము రావాలి. తర్వాత 8వ మనం చూసినప్పుడు దేవుని మందిరానికి మనము సమయానికి రావాలి. అలాగే మరి క్రమముగా మరి వచ్చేవారిగా ఉండాలి. మరి అటువంటి ఆలోచనతో మనం ప్రభు సన్నిధానానికి మనము రావాలి కదా. ఒక కంపెనీలో జాబ్ చేసినప్పుడు ఆ కంపెనీకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళితే వాడు మనం ఉద్యోగంలో పెట్టుకోడు. ఆ కంపెనీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కొంత సమయం అనేటువంటిది ఉంటా ఉంటుంది. నేను వీమార్ట్కి పోయినప్పుడు అందులో పని చేసేటువంటి వారిని నేను అడుగుతూ ఉంటాను, పొద్దున నువ్వు ఎన్ని గంటలకు వస్తావంటే మేము 8 గంటలకు వచ్చి తప్పు పెట్టాను. అక్కడ కొంచెం లేట్ అయితే పోయినట్టే ఆ రోజు. మళ్ళీ ఎప్పుడు నువ్వు డ్యూటీ దిగిపోవాలి అంటే రాత్రి 8 గంటలకు మళ్ళీ నేను డ్యూటీ దిగి వెళ్ళిపోవాలి. పొద్దున 8 గంటలకు వచ్చి తప్పు పెట్టి రాత్రి 8 గంటల వరకు నేను అందులోనే ఉండాలి. ఫోన్ వాడడం నిషేధం. కనీసం కూర్చోవడానికి అవకాశం కూడా ఉండదు. నువ్వు కస్టమర్స్ ఉన్నా లేకున్నా నీ యొక్క సిస్టమ్ ముందు నిలబడి ఉండాల్సిందే. డ్రెస్ కోడ్ వేసుకోవాల్సిందే. క్రమశిక్షణగా ఉండాల్సిందే. వచ్చినటువంటి కస్టమర్లు ఎవరైనా సరే, ఉద్యోగస్తులు వచ్చినా సారే అనాలి కదా, మామూలు కూలి పని చేసుకుని వచ్చినా కూడా సారానే సంబోధించాలి. అది కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్. అందులో ఏ ఒక్కటి పాటించకపోయినా కూడా ఉద్యోగం అనేటువంటిది తీసేస్తూ ఉంటారు. కాబట్టి నేను నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, నువ్వు 8 గంటలకు రమ్మన్నావు కదా, నేను 9 గంటలకు వస్తా, 10 గంటలకు వస్తా అంటే వాడు లెక్క చేసి నీ అమ్మకు చేతిలో పెట్టి వద్దామని వెళ్ళిపో అని చెప్పి బయటకు పంపిస్తూ ఉంటాడు. సరే, ఒక వీమార్ట్ లేకపోతే ఒక కంపెనీ అనే కాదు కానీ ప్రతి చోట సమయం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా ఉంటా ఉంటుంది. కాబట్టి ఒక సినిమాకు వెళ్ళినప్పుడు, వేరే ఏ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా సమయం అనేటువంటిది మనము పాటిస్తూ ఉంటాం. కానీ దేవుని మందిరానికి వచ్చేసరికి సమయాన్ని పాటించే విషయంలో మనం చాలా అశ్రద్ధను, నిర్లక్ష్యాన్ని మనం చూపెడతా ఉంటాం కదా. ఒకవేళ ఒక సీఎం సభ పెట్టి కదా, అధికారులందరూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా 10 గంటలకు అక్కడ ఉండాల్సిందే అంటే ఖచ్చితంగా 10 గంటల కాదు 9:30కి అక్కడ ఉంటాం. ఎందుకంటే ఒకళ్ళు లేట్ అయితే ఇక్కడ ఉద్యోగం తీసేస్తామని చెప్పేసి. కాబట్టి దేవుడి సన్నిధి అనేసరికి కదా మనకి ఎటువంటి భయం లేకుండా కదా, మన దేవుడే ఎప్పుడు పోయినా మనోడే అన్నట్లుగా, మన దేవుడే అన్నట్లుగా అనేక సార్లు దేవుని మందిరానికి సమయానికి వెళ్ళే విషయంలో మనం నిర్లక్ష్యాన్ని, అశ్రద్ధను చూపెడతా ఉంటున్నాం. కాబట్టి మనం సమయం పాటించట్లేదు అంటే అర్థం ఏంటంటే మనం దేవుని యొక్క ఆజ్ఞలను మనం లెక్క చేయడం లేదు అనేటువంటి విషయాన్ని మనం చెప్పకనే చెప్తూ ఉంటున్నాం. అంటే దేవుడు సంఘానికి ఒక క్రమాన్ని పెట్టినప్పుడు కదా, సంఘంలో మనం ఒక క్రమాన్ని మనం నియమించుకున్నప్పుడు కదా, 11 గంటల నుంచి ఒకవేళ 1 గంట వరకు ఇది దేవుడిని ఆరాధించే సమయం అని చెప్పేసి మనం ఏర్పరచుకున్నప్పుడు
ఒకవేళ దానికి మనం లోబడట్లేదు, ఒకవేళ దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నామంటే అర్థం ఏంటంటే మనం దేవుని యొక్క మాటని మనం నిర్లక్ష్యం చేస్తున్నామనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి 11 గంటలకు ఆరాధన అంటే 12 గంటలకు రావడం, లేకపోతే 11 గంటలకు ఆరాధన అంటే కదా అంత అయిపోయినాక ఆశీర్వాద ప్రాంతం కానుకల సమయానికి లేదు ఏదో ఆదర చేసుకోవడానికి మర్చిపోవడము, ఇటువంటివి అన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే దేవుని ఎడల మనకు భయం భక్తి లేదు, దేవుడు అంటే మనకు విలువ లేదు, దేవుడు అంటే మనకు గౌరవం లేదు అనేటువంటి విషయాన్ని అవన్నీ కూడా చెప్పకనే మన ప్రవర్తన ద్వారా అవన్నీ కూడా చెబుతూ ఉంటాయి. కాబట్టి దేవుని మందిరానికి సమయానికి నేను వెళ్ళాలి, అలాగే క్రమముగా ఆయన మందిరానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో అటువంటి ఉద్దేశంతో మనం ప్రభు సన్నిధానంలోనికి మనము రావాలి. ఎందుకంటే సమయం ఇచ్చింది ఆయన కదా, ఆవిష్కారం ఇచ్చింది ఆయనే కనుక మరి ఆయనకు నేను సమయాన్ని ఇవ్వకపోతే, ఆయన సన్నిధికి నేను సమయానికి వెళ్ళకపోతే మరి అది నాకు ఆశీర్వాదకరం కాదు అన్న ఆలోచనతో నా దేవుని మందిరానికి నా ప్రభువును ఆరాధించడానికి నేను సమయానికి వెళ్ళాలి, సమయాన్ని నేను పాటించాలి, అలాగే క్రమంగా ఆయన మందిర క్రమానికి నేను లోబడాలి అనే ఉద్దేశంతో మనసుతో ఆయన సన్నిధానంలోనికి మనం వచ్చేవారికి మనము ఉండాలి. అలాగే 9వదిగా ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం ప్రభు సన్నిధానంలోనికి మనము రావాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవిత కాలంలో ఎన్నిసార్లు ఆయన సన్నిధికి మనం తొందరగా వచ్చి కదా 11 గంటలకు ఆరాధన అనుకుంటే 10:30 లేదా 10:45 వచ్చి ఒక 10 నిమిషాల ముందు వచ్చి కూర్చొని ప్రభు సన్నిధిలో ప్రభు ఈరోజు నాతో మాట్లాడాలా, ఈరోజు మరి నీ వాక్య ప్రతిని నాకు దయచేయగా, మరి అందరిని తొందరగా నడిపించవా, మంచిగా చక్కగా పాటలు పాడి ఆరాధించేటట్లుగా నీ సహాయం మాకు దయచేయగా అని ప్రార్థించిన రోజులు సందర్భాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. కాబట్టి అన్నిటికీ సమయాన్ని పాటిస్తూ ఉన్నాం, అన్నిటికీ సమయాన్ని ఇస్తూ ఉంటున్నాం, అన్నిటికీ క్రమాన్ని చూపెడుతూ ఉంటున్నాం. అది దేవుని మందిరం అనేసరికి మనము నిర్లక్ష్యాన్ని చూపెడుతూ ఉంటున్నాం. కాబట్టి నూతన సంవత్సరంలో ఆ సమయాన్ని పాటించే ఆ ఉద్దేశాలను కలిగి అలాగే ఆయన సన్నిధిలో ప్రార్థించే వారి ఉండాలనే ఉద్దేశంతో ఆయన సన్నిధానంలోనికి మనం వచ్చేవారి మనము ఉందాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మొట్టమొదటిగా నా దేవుని నేను స్తుతించాలి, ఆరాధించాలి, నా దేవుని యొక్క నామాన్ని నేను గణపరచడానికి ఆయన సన్నిధికి నేను వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన సన్నిధికి వస్తాను. రెండవదిగా నా దేవుని వాక్యాన్ని నేను నేర్చుకోవడానికి, నా జీవితాన్ని మార్చుకోవడానికి, దినదినమైన స్వారూప్యంలోనికి ఆయన పోలికలోనికి నేను మలచబడాలన్న ఉద్దేశంతో ఆయన సన్నిధానికి వెళ్ళాలన్న ఆలోచనతో ఆయన మందిరానికి వద్దాను. మూడవదిగా ఆయన బల్లారాధనలో నేను పాల్పొట్టు పొందడానికి, ఆ క్రీస్తు యొక్క కలవలసిన పర్యాటకుని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన ఆరాధించడానికి మందిరానికి వెళ్ళాలన్న ఆలోచనతో ప్రభు సన్నిధికి వద్దాను. అలాగే నాలుగవదిగా ఆయన సంఘంలో పరిచయం చేయడానికి, ఐదవదిగా ఆయన సంఘంతో సహవాసం చేయడానికి, ఆరవదిగా నా ద్వారా దేవుని సంఘము క్షేమాభివృద్ధి నొందాలన్న ఉద్దేశంతో ఆయన సన్నిధికి వద్దాము. అలాగే ఏడవదిగా నా ద్వారా నా దేవుని నామాన్ని మహిమపరచబడాలి. ఎనిమిదవదిగా నా దేవుని మందిర క్రమానికి ఆ సంఘ సమయానికి మరి నేను విధేయత చూపించిన ఉద్దేశంతో ఆయన సన్నిధానంలోకి వస్తాను. చివరిగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి, విజ్ఞాపనలు చేయడానికి, ఆయన సన్నిధిలో మొరపెట్టడానికి ఆయన సన్నిధికి వెళ్ళాలన్న ఆలోచన కలిగిన వారిపై ఆయన సన్నిధికి మనము చేరువద్దాం. ఈ నూతన సంవత్సరంలోనైనా మార్పును పొందుదాం. మంచి ఉద్దేశాలు కలిగిన వారిపై ఆయన సన్నిధానానికి మనమందరం కూడా చేరువద్దాం. మధ్యాహ్న కాల సమయంలో నేర్చుకోబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరం నేర్చుకో